నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వంతో వారి రూప గుణ మహిమ విశేష వైభవంతో ప్రకటితమైన అపురూప అవతారం దత్తాత్రేయుడు. స్మార్తుగామి అంటే తలచిన వెంటనే కార్య సాఫల్యాన్ని చేకూర్చగల దివ్య స్వరూపుడు దత్తాత్రేయుడు. అత్రి అనసూయ దంపతులకు కారణజన్ముడిగా దత్తాత్రేయుడు ఆవిష్కారమయ్యాడు. అలాంటి దత్తాత్రేయ అవతార పరంపరలో ఎన్నో స్వరూపాలు వ్యక్తమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే శ్రీ దత్తాత్రేయ స్వరూపం. కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలో ఉన్న గానుగాపూర్ దేశంలోని సుప్రసిద్ధ దత్తక్షేత్రంగా వర్ధిల్లుతుంది. శ్రీక్షేత్రంగా వ్యవహరించే ఈ దివ్య సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్ణాటకలోని ప్రసిద్ధ దత్తక్షేత్రంగా అలరారుతున్న గానుగాపూర్ సన్నిధి భీమా నది ఒడ్డున నెలకొని ఉంది. దత్తస్వరూపుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి నిర్గుణ పాదుకలు ఈ సన్నిధిలో నెలకొని ఉన్నాయి. శ్రీశైలం సమీపంలోని కదలీ వనానికి బయలుదేరే ముందు శ్రీ పాదుకల్ని శ్రీ నృసింహ సరస్వతి ఈ సన్నిధిలో వదిలి వెళ్లారు. దత్తు పాదుక క్షేత్రంగా గానుగాపూర్ వర్ధిల్లుతుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశ, గురువులకే మహాగురువు. శ్రీరామకృష్ణాది అవతారాల కంటే ముందే కృతయుగంలోనే ఆవిష్కారమైన దివ్య అవతారం దత్తాత్రేయుడు. కేవలం స్మరణ మాత్రం చేత అనుగ్రహించగల స్మర్తుగామి. లౌకికమైన జగత్తులో కంటికి కనిపించే జగత్తునే సత్యంగా భావిస్తూ కష్ట సుఖాల మధ్య ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడే వారికి జ్ఞానబోధ అందించిన స్వస్వరూప పరమాత్మ. భక్తుల పాలిట దయాళువైన స్వామి వరదాయకుడు. దత్తుడు తన మహిమా విశేషాల్ని కృత త్రేత ద్వాపర కలియుగాల్లో కొనసాగుతోంది. ఈ కలియుగాన భిన్నమైన రూపాలలో, అవతారాలలో, మూర్తిమత్వాలలో, నామధేయాల్లో తన యశస్సును కొనసాగిస్తున్నారు. ఆ సంవిధానంలోనే దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం కాగా, రెండవ అవతారం నృసింహ సరస్వతి ఆకృతి. జ్వలించే యోగాగ్నికి ప్రతిరూపంగా శ్రీ నృసింహ సరస్వతి అభివ్యక్తమయ్యారు. నృసింహుల వారి ఆధ్యాత్మిక జీవనం మహిమా విశేషం నిరూపమానం. మహారాష్ట్ర ఆకోలా జిల్లాలోని తరంజా గ్రామంలో శుక్ల యజుర్వేద శాఖకు చెందిన మాధవ శర్మ అంబ దంపతులకు వరపుత్రుడిగా నృసింహ సరస్వతి జన్మించారు. ఆ శిశువుకు నరహరి అనే పేరు పెట్టారు. శిశువు జన్మించిన సందర్భంలో ఏడవడానికి బదులుగా ఓంకారం జపించాడని చెబుతారు. ఆ బాలుడు అదృష్ట జాతకుడని, దివ్య చిహ్నాలతో జన్మించాడని, ధర్మోద్ధరణ చేస్తూ గురువుగా ఖ్యాతి గడిస్తాడని ఆనాడే పెద్దలు పేర్కొన్నారు. బాలునికి 7 సంవత్సరాలు వచ్చినా ప్రణవాన్ని తప్ప మరో పలుకు ఉచ్చరించలేదు. తల్లి ఆవేదనను అర్థం చేసుకుని తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానన్నాడు. చెప్పిన విధంగానే భిక్షా కార్యక్రమం సందర్భంగా వేద మంత్రోక్త సహితంగా పలికిన పలుకులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అలా తల్లిదండ్రుల అనుమతితో సన్యాస దీక్ష స్వీకరించారు. సన్యాస దీక్ష స్వీకరించి ఆసేతు హిమాచలం పర్యటించి ఇప్పుడు శ్రీక్షేత్రంగా వర్ధిల్లుతున్న శ్రీ నృసింహ సరస్వతి విచ్చేశారు. ఆయన రాకతో ఈ క్షేత్రం పునీతమైంది, దత్తక్షేత్రమై అలరారుతోంది.
గానుగాపూర్ శ్రీక్షేత్రం శాంతి, జ్ఞానోదయ, పరివర్తన, దైవారాధన వంటి అంశాల ప్రాతిపదికగా సాకారమైంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ రూపంలో ఆవిష్కారమైన ఈ సన్నిధానం పరమ పవిత్రమైనది. శారీరక, మానసిక అనారోగ్యాలని దూరం చేసి స్వస్థత, నిర్మలత, ఆహ్లాదత్వం అందించే పెన్నిదిగా ఈ సన్నిధికి ఎంతో ఖ్యాతి ఉంది. యోగ మార్గ పరిరక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ ఆలంబన అనే 3 సూత్రాల ప్రాతిపదికగా దత్తాత్రేయ అవతారం సాకారమైంది. గురు పరంపరకే ఆద్యుడిగా దత్తాత్రేయుడు వర్ధిల్లుతున్నాడు. నిర్గుణ దత్త పాదుక సన్నిధిగా శ్రీక్షేత్రం గాణుగాపురం అలరారుతోంది. దత్త భక్తులు తమ జీవన యాత్రలో ఒక్కసారైనా గాణుగాపురం దర్శించాలని భావిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీహరి దశావతారాల్లో అవతరించాడు. అయితే అవతార పరిసమాప్తి అనేదే లేకుండా ఆచంద్ర తారార్కం వివిధ రూపాల్లో తన మూర్తిమత్వాన్ని కొనసాగించడానికి పరమాత్మ దత్తాత్రేయుడిగా వర్ధిల్లుతున్నాడు. దత్తుడి అవతార పరంపర అవిచ్ఛిన్నంగా, అఖండంగా కొనసాగుతుందని దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్రలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి స్వరూపం. గాణుగాపూర్ దత్తక్షేత్రంలో దివ్య పాదుకలు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. భక్తులు రజత గవాక్షం నుంచి దత్తపాదుకల్ని దర్శించుకుని తరిస్తారు. గురు సంవిధానంలో గురు పాదుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అని దిగంబర దిగంబర, దత్తావతార దిగంబర అనే దత్తనామ స్మరణతో భక్తులు పాదుకా దర్శనం చేస్తారు. భీమా, అమర్జా నదుల సంగమ క్షేత్రములో మేడి చెట్టు క్రింద నృసింహ సరస్వతి స్వామి తపస్సు ఆచరించారు. దత్తావతారంలో నృసింహ సరస్వతి రూపం 2వ స్వరూపం. శ్రీపాద వల్లభుల తర్వాత దత్తుడు నృసింహ సరస్వతిగా ఆవిష్కరించారు. ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు ధన్పూర్గా వ్యవహరించే ఈ సన్నిధి పురాణకాలంలో అత్రి మహర్షి ఆశ్రమంగా భాసిల్లింది. భవపాస విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే అని స్వామిని కీర్తిస్తూ నృసింహ సరస్వతి దివ్యధామం గోచరమవుతుంది. నిర్గుణ మందిరమైన ఈ సన్నిధిలో రజత మండపాన ఓంకార, స్వస్తిక, రుద్రాక్షమాలిక అలంకృత నేపథ్యంగా పాదుకలు గోచరమవుతాయి. దత్త చరిత్రగా భాసిల్లే శ్రీ గురు చరిత్ర 21, 22 అధ్యాయాలలో నృసింహ సరస్వతి వైభవం వర్ణితమై ఉంటుంది. భీమా, అవర్ధ నదీ తీరాన పంచకలశయుక్తమైన మహారాజ గోపుర నేపథ్యంలో శ్రీక్షేత్రం దివ్య ఆధ్యాత్మిక పెన్నిదిగా గోచరమవుతుంది. ఈ గోపురంపై పలు దేవతామూర్తులు, దత్తమహిమ వైభవ విశేషాలకు సంబంధించిన శిల్పాకృతులు ఆకట్టుకుంటాయి. 2 పవిత్ర నదుల సంగమ స్థలిలో ఉన్న ఈ దివ్య సన్నిధిని నృసింహ సరస్వతి తన తపోస్థలిగా ఎంపిక చేసుకున్నారు. గురు చరిత్రలోని 49వ అధ్యాయం ప్రకారం నృసింహ సరస్వతి దత్తోపాసన చేస్తూ ఎన్నో సంవత్సరాలు ఈ నదీ తీరాన తపమాచరించారు. అలాగే పవిత్ర నదీ జలాలతో కల్లేశ్వర స్వామిని నిత్యం అభిషేకించేవారు. నృసింహ సరస్వతి స్నానమాచరించి ఆయన జప తపాదులకు, అభిషేక ప్రక్రియకు వినియోగించిన ఈ నదీ జలాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు.
దత్త భగవానుడు సర్వకాల సర్వావస్థలోనూ అదృశ్య రూపిడిగా వెలసిల్లుతాడని నమ్మకం. ఈ ఆలయం 7వ శతాబ్దంలో ద్రవిడ వాస్తుశిల్పకళా సమన్వితంగా ఆకృతి దాల్చింది. వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాలు, కట్టడాలతో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. దత్తగాథల హరి, గురుచరిత్రల గాథలు శిల్పీకృతమై ఆలయ లోగిలలో ప్రకటితమవుతాయి. శ్రీదత్త గణపతి మందిరం ఇక్కడ ప్రత్యేకమైంది. దత్త మందిరాన్ని దర్శించుకున్న భక్తుల వివరాల్ని దత్త గణపతి ఇక్కడ నమోదు చేస్తాడంటారు. అందుకే ఈ గణపతి ముంగిట ప్రసన్నః ప్రసన్నః దత్తాత్రేయ ప్రసన్నః అని భక్తులు తమ ఆగమనాన్ని తెలియజేస్తారని ప్రతీతి. సన్యాసాశ్రమం స్వీకరించాక నృసింహ సరస్వతి మొదట బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించి కాశీకి చేరుకున్నారు. అక్కడ ఆయన చేసిన యోగాభ్యాసాలను చూసి సాధు సంతులు ఆశ్చర్యపోయారు. దివ్య వర్చస్సుతో నిరుపమాన మూర్తిమత్వంతో భాసిల్లే నృసింహ సరస్వతిగా ఇప్పుడు మనం వ్యవహరించే నరహరిని తదేక దీక్షగా చూశారు. అతడు సాక్షాత్తు భగవదవతారమని భావించారు. కృష్ణ సరస్వతి నరహరిని పిలిచి ఆశీర్వదించి నరసింహ సరస్వతి అనే యోగ పట్టాను అనుగ్రహించారు. అలా నరహరి నరసింహ సరస్వతిగా కీర్తి గడించారు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అనేక క్షేత్రాల్ని దర్శించి తీర్థాలలో స్నానమాచరించి చివరకు నృసింహ సరస్వతి గాణుగాపురం చేరుకున్నారు. కరంజాలో జన్మించిన నరహరి నృసింహ సరస్వతిగా పరివర్తన చెందారు. తన కార్యక్షేత్రాన్ని గాణుగాపురానికి మార్చుకున్నారు. ఎందరో శిష్యులు ఆయనను అనుసరించారు. నృసింహ సరస్వతి దత్త సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. దివ్యమైన బోధతో ఎందరినో తరింపచేశారు. తన దివ్య పాదుకల్ని భక్తులకు, శిష్యులకు అనుగ్రహించారు. ఆ పాదుకలే శ్రీదత్త దివ్య చరణారవిందాలుగా ఇక్కడ పూజలందుకుంటున్నాయి. అపర దత్తాత్రేయ స్వరూపుడిగా, అనితర పుణ్య విశేషాల రాశిగా నృసింహ సరస్వతి భక్తుల్ని అనుగ్రహిస్తారని ప్రతీతి. యోగ సాధకుడిగా, పిలిచిన పలికే దైవంగా స్వామివారు భక్తుల మొరల్ని ఆకాంక్షిస్తారని నమ్మకం. సుదీర్ఘకాలం మేడి చెట్టు కింద నరసింహ సరస్వతి స్వామి తపస్సు చేసుకున్నారు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఆలయం నిర్మితమైంది. భక్తులు మానసిక శాంతిని పొందడానికి, శారీరకంగా, మానసికంగా స్వస్థత పొందడానికి ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ దత్త దేవాలయాన్నే నిర్గుణ మఠంగా వ్యవహరిస్తారు. మహాయోగులు, కార్యదీక్షాపరులు, సాధు సన్యాసులు తపమాచరించిన దివ్యధామం శ్రీమఠాలుగా విలసిల్లుతాయి. ఆ సంవిధానంలోనిదే గాణుగాపురం. గాణుగాపూర్ దత్తక్షేత్రం ఎన్నో అద్భుతాలకు నెలవు. నృసింహ సరస్వతి స్వామి సన్యాస దీక్ష స్వీకరించాక ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి పర్యటిస్తూ ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. భీమానది తీరానికి చేరుకుని దాదాపు 21 సంవత్సరాల పాటు ఈ పవిత్ర ప్రదేశంలో తపస్సు చేశారని ప్రతీతి. సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమూర్తిగా ఎన్నో మహిమా విశేషాల్ని నృసింహుల వారు ప్రదర్శించారు. అందుకే ఈ సన్నిధిని శ్రీలీలా క్షేత్రం అంటారు.
గత జన్మలో శ్రీపాద వల్లభులచే తాను పుత్రునిగా జన్మించగలను అని వరం పొంది ఓ అమ్మయ్యాక బాలుని తల్లి అయిన అంబికయే నరసింహ సరస్వతి మాతృమూర్తి అంబగా చెబుతారు. గాణుగాపూరుని ధన్పూరుగా చెబుతారు. ధనమంటే లౌకికమైనది కాదు, అది ఆధ్యాత్మికపరమైన ధనం. నిర్దయులకు ఆధ్యాత్మిక ధనసిద్ధిని అనుగ్రహించే దివ్య నెలవు గాణుగాపూర్. ప్రతి గురువారం, దత్త జయంతి, గురు పౌర్ణమి, మహాశివరాత్రి వంటి సందర్భాలలో ఈ క్షేత్రం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు శ్రీక్షేత్రంలో నిత్య పూజాదికాలు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. తెల్లవారుజామున 3 గంటలకు కాకడ హారతి, లఘు రుద్రాభిషేకం, 5 గంటలకు పాదుకలకు గురుహారతి, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, మధ్యాహ్నం మహామంగళహారతి, మధ్యాహ్నం 2 గంటలకు చింతామణి గణపతి పూజ, రాత్రి 7:30 మహామంగళహారతి, రాత్రి 8 గంటలకు పల్లకీ సేవ, షేజ్ హారతి సమర్పిస్తారు. పర్వదినాలు, విశేష ఉత్సవ సందర్భాలలో మరింత వైభవంగా దత్తారాధన కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి తమ మనోభిష్టాల్ని స్వామికి విన్నవించుకుని తగిన ఫలాన్ని పొందుతారు. గాణుగాపూర్ దత్త క్షేత్రంలో నిత్యం ఉత్సవ శోభ ఆకట్టుకుంటుంది. ప్రతి గురువారం దత్త ఉపాసకులతో, దత్త ఆరాధనలతో కలకలలాడుతుంది. ఈ క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి, దత్త జయంతి, నృసింహ సరస్వతి జన్మతిథుల్ని ఘనంగా నిర్వహిస్తారు. దత్త జయంతి నాడు ఇక్కడ దత్తగురువుల్ని ఆరాధించే తీరు ఎంతో ఘనంగా ఉంటుంది. గురు పౌర్ణమిలతో పాటు శ్రావణవాస ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, మాఘమాసోత్సవాలు, నరసింహ జయంతి, నృసింహ సరస్వతి జయంతి, కార్తీక మాస ఉత్సవాలు, శ్రీపాద పూర్ణిమ వంటి పర్వదినాలలో ఇక్కడ ఉత్సవ శోభ ఎంతో ఆకట్టుకుంటుంది. శ్రీక్షేత్రం గాణుగాపురం మహిమాన్వితమైనది. నృసింహ సరస్వతి మహిమలతో ఈ క్షేత్రం భాసిస్తోంది. నృసింహ సరస్వతి స్వామి భౌతికంగా వ్యక్తమైన కాలంలో ఆయన చూపిన పరమాద్భుత లీలలు అనేకం. భస్మ సమర్పణ చేసి ఓ సామాన్య వ్యక్తితో వేదాల్ని పలికించారు. త్రివిక్రమ యతి కోరికపై ఆయన దత్తాత్రేయ స్వరూపంగా గోచరమయ్యారు. ఎండిన మేడి చెట్టును చిగురింపచేసి దానికి మేడి పండ్లను కాయించారు. వృద్ధ వనితకు రక్షణగా ఓ బాలుడిని అనుగ్రహించారు. ఒకే సమయంలో 8 చోట్ల దర్శనమిచ్చారు. బీదరు నవాబు ప్రార్థన మేరకు తన కరస్పర్శతో ఆయన దీర్ఘవ్యాధి దూరం చేశారు. అక్షర జ్ఞానం లేని నందిశర్మ అనే యువకుడిని మహాకవీశ్వరుడిగా తన అనుగ్రహంతో తీర్చిదిద్దారు. ఓ భక్తుడి కోరిక మేరకు గాణ్గాపురాన్నే కాశీ నగరంగా, సంగమ నదినే గంగా నదిగా మార్చేశారు. ఇలాంటి ఎన్నో అద్భుతాల్ని స్వామీజీ ఆవిష్కరించారు. నృసింహ సరస్వతి తాను ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం శ్రీశైలం కదళీవనంలో తన అవతార పరిసమాప్తి చెందారు. కదళీవన బిలంలోకి వెళ్లి స్వామి సశరీరంలో అంతర్ధానమయ్యారని చెప్తారు. అయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామి సూక్ష్మరూపంలో అవ్యక్తంగా గాణుగాపురంలోనే ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ్మి కొలిచిన భక్తుల పాలిట ప్రత్యక్ష దైవం శ్రీ దత్తావతార నృసింహ సరస్వతి స్వామి. గాణుగాపురం గుల్బర్గా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు, హైదరాబాద్, గుల్బర్గా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
రైలు ద్వారా వెళ్లాలంటే గాణగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి 21 కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గం ద్వారా శ్రీక్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రకృతినే గురువుగా భావించే దైవ స్వరూపుడు దత్తాత్రేయుడు. శ్రీదత్త శరణం మమ అనే దత్త శరణాగతి ఎందరో భక్తులకు భవతారక మంత్రం. పిలిచిన పలికే దైవంగా, తలిచిన వెంటనే అభిష్టాల్ని సాకారం చేసే దైవతంగా దత్తుడు ప్రసిద్ధుడు. అలాంటి దత్తాత్రేయ అవతార పరంపరలో రెండవ అవతారంగా ప్రత్యక్షమైన కారణజన్ముడు శ్రీ నృసింహ సరస్వతి కృప మనందరిపై కూడా సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రేపు మరో క్షేత్ర సందర్శనముతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.